వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు పుంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గత కొద్ది రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయి హత్యకు గురైన 7 ఏళ్ల చిన్నారి కుటుంబ సభ్యులను వారి స్వగృహానికి వెళ్ళి పరామర్శించారు. వారిని ఈ సందర్భంగా ఆయన ఓదార్చారు. వచ్చే నెల 9వ తేదీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుండి పుంగనూరుకి ఉదయం 10 గంటలకు చేరుకొని హత్యకు గురైన 7 ఏళ్ల చిన్నారి అంజుమ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది. ఇంటి ముందు ఆడుకుంటా అంటే ఆమె ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజ్మతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్లు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకున్నారనేది ప్రశ్నార్థకం. మరి ఏమి జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ నుంచి పంపించాడు. మరి ఇలాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి సరైన దోషులను పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. 9వ తేదీ నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజితుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. వారు దాదాపు 10 గంటల సమయంలో మన పుంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. వీళ్ళు ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడ్డలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి విజయవాడకి వెళ్తారు. మరి ఆయన కార్యక్రమం ఇది. అందరూ కూడా మన పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా. మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు ఆడ వీళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాలా. ఈ విధంగా మనం తొందరగా తోసుకొని వచ్చి చేయకుండా చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.